హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా విపరీతంగా ఎండ అయితే ఉంది. మనకు బయట అయితే కనుక 40 degrees వరకు ఎండ అయితే వెళ్తుంది. ఈ టైంలో మనం కూలర్ తీసుకోవాలి, ఏసీ తీసుకోవాలి. ఏసీ అంటే ఇంకా మనకు ఎక్కువ కరెంటు బిల్లు అవన్నీ అవుతాయి, మధ్యతరగతి వాళ్ళు కొనలేరనమాట. దానివలన కూలర్ బెస్ట్. కూలరు ఏ కూలర్ తీసుకుంటే మనకు మంచిది అనేది చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ క్రాంప్టన్లో ఆప్టిమస్ 65 అని నేను కూలర్ అయితే తీసాను అనమాట. దీని గురించి ఆల్రెడీ నేను 2 వీడియోస్ అయితే పెట్టున్నాను. చాలామంది దాన్ని అప్పట్లో బాగా చూసి ఎంకరేజ్ చేశారు. 3 years అయింది నేను తీసుకొని. ఇప్పుడు కూడా దీని కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు కూడా మనం కొనొచ్చా కొనకూడదు అనే దాని మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి పెడదాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మీ కూలర్ మీద ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. మోడల్ చూసుకుంటే ఇది ఆప్టిమస్ 65. దీంట్లో 100 liters కూడా ఉంది. 65 ఎనఫ్ అండి. చాలా వరకు మనకేముండదు, ఒక నైట్ పూర్తిగా మనకు రావాలన్నా కూడా దీంట్లో హాఫ్ పాయింట్లు వాటర్, మీడియం వాటర్ వరకు ఉన్నా కూడా చాలు, మనకు రాత్రి వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి 65 liters ఎనఫ్. ఇంకా లేదు మాకు పెద్ద హౌస్, పెద్ద ఇండ్లు ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు మీరు 100 litersకి అయితే వెళ్ళొచ్చు అనమాట. 100 liters అంటే చాలా పెద్దది వస్తుంది. ఇదే పెద్దది యాక్చువల్గా. మీరు దీంట్లో అయితే మొత్తం చూసుకుంటే దీంట్లో పైన మనకు నాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. 3 నాబ్స్ అయితే వస్తాయి. ఇవి వచ్చి మనకి ఇక్కడ ఒకటి చూసుకోండి, ఒకటి మనకు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట. పవరు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఇది వచ్చి మనకు స్పీడ్ కంట్రోల్. దీంట్లో వచ్చి హై స్పీడ్ ఉంటుంది, మీడియం ఉంటుంది, లో ఉంటుంది. ఈ విధంగా 3 వస్తే దీంట్లో 4 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. దీంట్లో కూడా మనకు ఆఫ్ ఉంటుంది, పంప్ ఉంటుంది, పంప్ అండ్ స్వింగ్ ఉంటుంది, ఓన్లీ స్వింగ్ ఉంటుంది అనమాట. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దీన్ని సెట్ చేసుకోవచ్చు. వాటర్ పోసే ఛాంబర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. వాటర్ పోసే ఛాంబర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కొద్దిగా ఉప్పు నీళ్ళు కదా మేము వాడేది, దానివల్ల ఈ విధంగా అయితే పేరకపోయిందనమాట. నో ప్రాబ్లం, మీరు నీట్గా అయితే పెట్టుకోవచ్చు. మంచి వాటర్ వాడుకున్నారంటే మీకు ఈ మాదిరిగా రాదు. మనకు వాటర్ కూడా ఇక్కడి నుంచే పోసుకోవచ్చు. మనం ఆన్ చేసినప్పుడు వాటర్ కూడా ఇక్కడి నుంచే వస్తుందన్నమాట. మనకు ఆ సైడ్ హోల్స్ కనపడుతున్నాయి కదా మీకు, ఆ హోల్స్లో నుంచి వాటర్ బయటికి వస్తుంది. అలాగే అదే మనం నీళ్లు పోసినప్పుడు ఆ హోల్స్ గుండానే లోపలికి వాటర్ కూడా వెళ్తుందన్నమాట. ఇంకా మనకు ఫ్రంట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో మనకు ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు, ఇట్లా ఉంటుందన్నమాట. అలాగే లోపల స్వింగ్ అవుతుంది. మనకి ఏది కావాలంటే అది మనం పెట్టుకొని, అంటే మనం పైన ఉన్నాం అనుకోండి, కొద్దిగా పైన కూర్చున్నాం అనుకుంటే ఇది ఇట్లా ఆన్ చేసుకొని పైకి ఇట్లా లేపినా కూడా మనకు గాలి అయితే ఫ్లూయిడ్గా వస్తుంది. లేదు కింద పడుకున్నామంటే దీన్ని ఈ విధంగా ఇంత పెట్టుకుంటే మనకు కింద పడుకునే వాళ్ళకి గాలి కూడా బాగా వస్తుంది అనమాట. మిడ్ వాళ్ళకి కూడా, మంచం మీద పడుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇంకా వాటర్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు మ్యాక్స్ ఉంటుంది, మీడియం ఉంటుంది, లో ఉంటుంది అనమాట. ఈ విధంగా వాటర్ మేమైతే మ్యాక్స్ వరకు వాటర్ అయితే పెట్టుకున్నాం. మనకు హాఫ్ వాటర్ ఈడ వరకు ఉన్నా కూడా మనకు రాత్రి వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది దీనికి. అంతేకాకుండా ఇంకా మనకి ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనము ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఉండడం వల్ల ఏమంటే మస్కిటోస్ అలాంటివి లోపలికి వెళ్ళకుండా ఉంటాయి. అలాగే మనకు డస్ట్ కూడా లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దీన్ని ఓపెన్ చేసి చూపించలేం, దేనికంటే మళ్ళీ ఓపెన్ చేసామంటే దీన్ని మళ్ళీ క్లోజ్ చేయడం కొంచెం ఇబ్బంది. దానివల్ల మీకు అలా చూపించట్లేదు. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మీకు ఈ విధంగా నెట్ అయితే వస్తుంది అనమాట. దీని లోపలే ఫ్యాన్ అయితే ఉంటుంది. మంచి కూల్ అండి, చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే వాటర్ బయటికి రావడానికి ఇక్కడ ఉంటుంది. మనం ఎట్లయినా వాటర్ వేసుకోవచ్చండి. దీంట్లో నుంచి మనం పైప్ పెట్టుకొని ఇట్లా వాటర్ వేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఒక నాబ్ ఇచ్చారు చూడండి, ఇక్కడ నుంచి కూడా వాటర్ అయిపోవచ్చు. అలాగే కింద మనకు ఒక నాబ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసామంటే దీన్ని ఓపెన్ చేసామంటే మనకు కింద నుంచి వాటర్ అయితే రిమూవ్ అయితే వెళ్ళిపోతుంది, వాటర్ అంతా అయిపోతుంది. మళ్ళీ తర్వాత మనము దాన్ని క్లోజ్ చేసి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది ఏమనేది. ఇప్పుడు మీకు ఆన్ అయితే మనకి ఇక్కడ ఆన్ బటన్ ఉంది కదా, ఆన్ చేస్తాను చూడండి. ఈ విధంగా ఆన్ అయితే అవుతుంది. దీంట్లో మీకు నాయిస్ గమనించవచ్చు. చూడండి, ఈ విధంగా నాయిస్ ఉంటుంది. మీకు గాలి వస్తుంది కాబట్టి ఇది యూజ్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఒక 2 సర్వీస్ అయితే చేశాను. మొన్ననే దీనికి కావాల్సినవన్నీ నేను మార్పించడం జరిగింది అనమాట. కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది కానీ మీకు అంత ఇబ్బందిగా అయితే ఏముండదు. మనం పడుకున్నప్పుడు మనకు ఆ చల్లటి గాలి వలన
ఆ నాయిస్ మనకు పెద్దగా ఇబ్బంది అయితే అనిపించదు అనమాట. యాక్చువల్గా ఇది మీరు గమనిస్తే ఇది నేను కొత్తగా వేయించాను అనమాట, ఇంతకుముందు లేదు. ఇది హనీకామ్ ప్యాడ్స్ అండి, నాకు 800 అయితే అయింది అనమాట. చాలా క్వాలిటీ బాగుంటుంది. కనుక ఇంతకుముందు లేదనమాట, పాతది ఉండేది, దాన్ని ఇప్పుడు నేను కొత్తగా మార్పించాను దీన్ని. దీనివల్ల నాకు చాలా చల్లగా అయితే ఉంది, కూలింగ్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా వేసుకోవచ్చు. మళ్ళీ చూసారు కదా ఎలా ఉందనేది. చూసారు కదా ఫ్రెండ్స్, దీని గురించి నేను మీకు క్లియర్గా అయితే చెప్పాను. నేను కొన్నప్పుడు సంథింగ్ 12,000 లోపలేమో ఉండింది, అప్పుడు నేను కొన్నాను అనమాట. దీన్ని లింక్ అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు, పర్చేసింగ్ లింకు. దాంట్లో నుంచి మీరు కొన్ని తీసుకోవచ్చు అనమాట. నాకు తెలిసి ఇది చాలా బాగుందని చెప్పాను, ఎందుకంటే నేను 3 ఇయర్స్గా వాడుతున్నాను. ఒకసారి ఏమో నేను సర్వీస్ అయితే చేయించాను, 2 సార్లు సర్వీస్ చేశాను. సర్వీస్ అంటే మనకు ఇది మార్చుకోవడం అదొకటి, మన తర్వాత మోటార్ ప్రాబ్లం వచ్చింది, అది కంపెనీ వాళ్ళే 1 ఇయర్ వారంటీ ఉండింది, దాని లోపల వాళ్ళు వచ్చి దాన్ని రిపేర్ చేసి అయితే పోయారనమాట. అంటే వాళ్ళు అది మా ఇష్యూ అనమాట, అది వాళ్ళది కాదు. ఎందుకంటే వాటర్ లేకుండా దాన్ని వాడడం వలన అది చెడిపోయింది. దానివల్ల వాళ్ళు వచ్చి మనకు మార్పిచ్చి రెడీ చేయించేసి ఈ విధంగా వాడుకోండి అని చెప్పి పోవడం మీద జరిగిందనమాట. కాబట్టి మీకు సర్వీస్ పరంగా కూడా ఏ ఇష్యూ లేదు. మీకు కాల్ చేశారంటే వెంటనే వాళ్ళు ఒక రోజు లోపల వచ్చి దీన్ని రెడీ చేయించేస్తారనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు కావాలంటే ఇప్పుడు కూడా మీరు కొనుక్కోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త టెక్నాలజీలో చాలా వరకు వచ్చున్నాయి, దాని పక్క కూడా మీరు చూడొచ్చు అనమాట. అవి కూడా బాగానే ఉంటాయి. నాకు తెలిసి నేను వాడుతున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.